శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతకంటే ముఖ్యం. ఎందుకంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండి మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే అది దానివల్ల మనం ఏ పని కూడా చేయలేము. అంటే ఏకాగ్రతతో ఏ పని చేయలేము, ఒక నిర్ణయం తీసుకోలేము, సరిగా తినలేము, పడుకోలేము, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఎందుకంటే మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మనలో అంటే మానసిక ఆరోగ్యం బాగలేదు అని ఎలా కనుక్కోవాలి, మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది అన్నప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మనకి మానసిక ఆరోగ్యం బాగలేదు అనుకున్నప్పుడు మొదటగా అనిపించేది ఆందోళన, ఎక్కువ ఒత్తిడి. అంటే ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్ పడిపోవడం. ఎగ్జాంపుల్, ఆఫీస్ 11 o'clock అనుకోండి, 11:05 అయింది. సో అమ్మో 11కి ఆఫీసు, 11 గంటలకు ఆఫీస్లో ఉండాలి, 11:05 అయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నేను వెళ్ళలేకపోయాను, ఏమన్నా అంటారేమో, తిడతారేమో, ఏదో ఒక మాట అంటారేమో, అందరి ముందర అనిపించుకోవాలేమో, ఇంకా దాని గురించే అంటే ఆ ట్రాఫిక్లో బస్సు ఆగినప్పటి నుంచి ఆఫీస్కి వచ్చేదాకా కంటిన్యూస్గా దాని గురించి ఆలోచించడం. లేకపోతే స్టడీస్ పరంగా తీసుకుంటే స్టూడెంట్స్ని మార్క్స్, ఇంట్లో వాళ్ళు నా పైన ఇంత హోప్ పెట్టుకున్నారు, అమ్మో నేను దాని తగ్గట్టు రీచ్ అవ్వకపోతే, లేదా క్లాస్లో మేడం నా పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు, నేను మ్యాథ్స్ బాగా చేస్తానని, మేడం అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్పలేకపోతే, ఇలా అంటే ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువ టెన్షన్ పడిపోవడం అనమాట. ఒక్కొక్కసారి టెన్షన్ పడాల్సిన అవసరం లేని విషయాల్ని కూడా చాలా టెన్షన్గా తీసుకుంటారు. క్యాజువల్గా జరిగిపోతూ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఆఫీస్కి లేట్ రావడం అనేది, మీరు రోజు సిన్సియర్గా ఆఫీస్కి వస్తుంటారు, ఏదో ఒక రోజు లేట్ అవుతుంది, అది కూడా ట్రాఫిక్ వల్ల. మీ గురించి గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది ఆఫీస్లో, కానీ మీరు అక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయినా 5 minutes లేట్ అయింది అంటే కనుక యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మీ గురించి తెలుసు కాబట్టి, మీరు ఎంత సిన్సియర్గా రోజు ఆఫీస్కి వస్తారు అన్నదాన్ని బట్టి. కాబట్టి మీరు అప్పుడు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ టెన్షన్ పడతారు. అలా మనకి అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా కూడా ఎక్కువ ఆలోచించడం. లేకపోతే ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే, అమ్మో నేను పలానా వాళ్ళతో మాట్లాడాను కదా, ఏమన్నా అనుకుంటారేమో. ఎగ్జాంపుల్, ఒక 3 అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ 3 అమ్మాయిలు ఫ్రెండ్సే, ఏదో కారణాల చేత వాళ్ళలో 2 అమ్మాయిలు మాట్లాడుకోరు. ఈ మధ్యలో ఉన్న అమ్మాయి ఇటు ఈ అమ్మాయికి న్యాయం చేయాలి, అటు అమ్మాయికి న్యాయం చేయాలి. అయితే 3 కలిసి మాట్లాడేటప్పుడు బాగానే ఉంటుంది. ఈ అమ్మాయి దగ్గరికి ఇంకో అమ్మాయి వచ్చినప్పుడు ఫ్రెండ్ తనతో మాట్లాడితే, అమ్మో తను ఏమన్నా అనుకుంటూ ఉంటుందేమో, నేను దీంతో మాట్లాడుతున్నాను కదా అని. లేదా తనతో మాట్లాడేటప్పుడు ఈ అమ్మాయి వస్తే, అమ్మో తిని ఏమన్నా అనుకుంటూ ఉంటుందేమో, నేను దీంతో మాట్లాడుతున్నా కదా అని. సో అక్కడ ఎవరు ఏమనుకోరు, అనుకున్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 3 ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలా, మధ్యలో నువ్వేం చేస్తావు? దానికి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి అంత అంటే అమ్మో ఏమన్నా అనుకుంటారేమో, నా గురించి కూడా ఆ అమ్మాయికి నేను ఏదో చెప్పేస్తున్నాను అంటారేమో, ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. పట్టించుకుంటే మీకు తెలియకుండానే ఆ ఒత్తిడి మీ మీద ఎంత పడుతుందంటే, మీ మానసిక ఆరోగ్యం మీద, అది అప్పుడు మీకు తెలియదు, కొద్ది రోజులు గడిచిన తర్వాత తెలుస్తుంది. ఇక మరో కారణం అంటే మీలో మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది అని తెలియజేసే మరో లక్షణం నిద్రలేమి, లేకపోతే అతిగా నిద్రపోవడం. అంటే ఎంత త్వరగా పడుకోవాలనుకున్నా, లేదా కరెక్ట్ టైంకి పడుకోవాలనుకున్నా నిద్ర పట్టదు. ఏంటో తెలియని ఒకలాంటి ఫీలింగ్ అనమాట. అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, అక్కడ ఏమీ కూడా ఉండదు. కాకపోతే ఏంటో తెలియంది బుర్రలో ఒకలాగా తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఏమీ చేయలేరు, నిద్ర పట్టదు. లేకపోతే కనుక బాగా అంటే నిద్రపోవాల్సిన టైమింగ్సే కాకుండా మామూలు టైమింగ్స్లో కూడా అతిగా నిద్రపోవడం. అంటే మనం మైమర్చిపోయి నిద్రపోతామంటారు చూడండి, ఎక్కువగా నైట్ స్లీప్ అలాగే ఉంటుంది, అలా నిద్రపోవడం. సో అంత అతిగా నిద్రపోతున్నారు అంటే అప్పుడు అదొక చిన్న సంకేతం, ఓకే తిను దేనికో సఫర్ అవుతోంది అని చెప్పేసి. ఇంకొకటి, కొన్ని విషయాలు ఆ సందర్భం అంటే ఒక సందర్భం జరుగుతూ ఉంటుంది, అక్కడ మామూలుగా ఏదో జోకులు వేసుకుంటూ ఉంటారు, చాలా నార్మల్ సందర్భం, ఏదో చిన్న మాట సరదాగా అనుకుంటారు, చిన్నగా నవ్వాల్సిన దానికి కూడా గట్టిగా నవ్వేయడం. ఆ గట్టిగా నవ్వేయడంలోనే అర్థమైపోతుంది తిను ఏదో సంథింగ్ బాధలో ఉంది, బాధపడుతోంది, అందుకని ఏమీ లేకపోయినా కూడా ఇంత చిన్నదానికి కూడా గట్టిగా నవ్వడం, లేదా పదే పదే నవ్వడం అనమాట. అంటే తనది ఎక్కడ బాధ బయటపడుతుందో అని చెప్పేసి పదే పదే గట్టిగా నవ్వడం.
ఇది కూడా మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది అని గుర్తించే ఒక లక్షణం. ఇక మరో ముఖ్యమైన లక్షణం ఏకాగ్రత ఉండకపోవడం. అంటే మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ చేసేటప్పుడు మీకు ఒక వర్క్ అసైన్ చేశారు, అది చేస్తూ ఉంటారు. మధ్యలో మీకు తెలియకుండానే డైవర్ట్ అయిపోతారు, ఏదో ఆలోచన మధ్యలోకి వస్తుంది. ఇక ఆ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ ఉండదు, అది కంప్లీట్ చేయాలని ఉండదు. ఒకలాంటి డల్నెస్, మూడ్ లేకపోవడం, ఏం ఆలోచిస్తుంటారో కూడా అర్థం కాదు. కానీ ఆ వర్క్ పైన మాత్రం ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. సడన్గా డీవేట్ అయిపోతారు దాని నుంచి. ఇంకొక లక్షణం ఒంటరిగా ఉండాలి, లోన్లీగా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి అని కోరుకోవడం. అంటే సడన్గా ఉన్నటువంటి అంటే ఎప్పుడూ అన్ని రోజులు అందరితో అంటే ఏదున్నా కూడా కలిసిమెలిసి బాగా మాట్లాడే వాళ్ళు ఒక్కసారిగా అంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఏదో ఉన్నలాగా ఒంటరిగా గడపాలి, నాకు అలా ఒంటరిగా కూర్చొని ఉంటేనే బాగుంటుంది, లేదా ఒంటరిగా అలా వాక్ చేస్తేనే బాగుంటుంది. ఇలా అంటే మీకు తెలియకుండానే మీరు ఒంటరితనం కోరుకోవడం. అందరిలో ఉన్నా కూడా సడన్గా ఎంతమంది మీకు ఇష్టమైన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు అక్కడి నుంచి ఎంత ఇదంతా ఏంటి ఇంతమంది ఉన్నారు, నాకు లోన్లీగా ఉండాలనిపిస్తుంది అని చెప్పేసి పక్కకు వచ్చేసేయడం. ఇది కూడా అంటే చాలామంది కొట్టి పడేస్తారు, కానీ ఇలాంటివన్నీ సహజమేది, నన్ను కూడా చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారా అని అలా ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే అప్పట్లో ఇవేం ఉండేది కాదు. ఎందుకంటే కనుక ఏదైనా ఉంటే శారీరకంగా అంటే జ్వరము, తలనొప్పి లేదా ఇట్లా శారీరక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉండేవి, కానీ మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ సమస్యలు ఉండేవి కాదు. అంటే అమ్మమ్మలు చెప్పిన దాన్ని బట్టి అయితే కనుక, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఎంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు అంటే మనం చరిత్ర చూస్తే అమ్మమ్మల కాలం అంతకుముందు చూసుకున్న చరిత్రలో చూస్తే ఎంతమంది ధీరవనితలు, ఎంతమంది ధీరులు ఉన్నారు. ఎంత స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళు మనకి ఈరోజు స్వాతంత్రం లభించేది. సో ఎంత వాళ్ళు మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఏదైనా ఉంటే శారీరక ఆరోగ్యం బాగోలేకుండా ఉండేవాళ్ళేమో, కానీ మానసిక ఆరోగ్యం అయితే కనుక చాలా స్ట్రాంగ్గా ఉండేది అని చెప్తుంటారు పెద్దలు. సో ఇప్పుడే ఈ జనరేషన్లో ఈ కాలంలోనే గత అంటే కొన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇలా అవుతుంది అంటే మారుతున్న వాతావరణం ఒకటి, ఆహారపు అలవాట్లు, పాశ్చాత్య సంస్కృతి అంటే వెస్ట్రన్ కల్చర్ని ఎక్కువగా అది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచే ఉంది, కానీ ఈ మధ్య మరీ ఎక్కువైపోవడం, సినిమాల ప్రభావం, ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం, అటాచ్మెంట్స్ ఎక్కువ పెంచుకోవడం, ఇవన్నీ కూడా కారణాలు. ఇక మానసిక ఆరోగ్యం బాగలేదు అని తెలిపే ఇంకొకటి పెయిన్స్. మనం జనరల్గా అరే నేను ఈరోజు ఏం పని చేయలేదు, మామూలుగానే ఉన్నాను కదా, ఎందుకు కాళ్ళు నొప్పిస్తున్నాయి, చేతులు నొప్పిస్తున్నాయి తెలియట్లేదు, బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని అనిపిస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే కనుక మనకు తెలియకుండానే ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా థింక్ చేసేటప్పుడు, లేదా డిప్రెషన్ అంటే ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు మనకు తెలియకుండానే బాడీ పెయిన్స్ వస్తాయి. సో అది కూడా మానసిక ఆరోగ్యం బాగలేదు, క్షీణిస్తోంది అని తెలియజేసే ప్రాథమిక లక్షణాల్లో ఒకటి పెయిన్స్ రావడం. చాలామంది అంటే కొంతమంది గ్యాస్ వల్ల కూడా పెయిన్ వస్తుంది, కానీ ఆ పెయిన్ వేరుంటుంది. ఏదైతే కనుక మనము తీవ్రమైన ఒత్తిడితో లేదా డిప్రెషన్తో, ఆందోళనతో ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు వచ్చే బాడీ పెయిన్స్ కానీ మామూలు నార్మల్ పెయిన్స్ కానీ వేరుంటుంది, అది తెలిసిపోతుంది ఈజీగా. ఇక మరో ప్రధాన లక్షణం మూడ్ స్వింగ్స్. ఉన్నట్టుండి కోపం వచ్చేస్తుంది, ఉన్నట్టుండి సంతోషం వచ్చేస్తుంది. అక్కడ ఏముండదు, సందర్భం ఉన్నా లేకపోయినా మనకు తెలియకుండానే సంతోషపడిపోతాం. ఒక్కొక్కసారి మంచి అందరూ హ్యాపీగా ఉన్న మూమెంట్లో కూడా ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడించినా కూడా కసురుకోవడం, తెచ్చి మళ్ళీ చేస్తాను వెళ్ళు, ఏంటి అన్ని ఊరిక నన్నే పిలుస్తున్నావు అంటే తెలియకుండా కోపం. అది మీరు అదే పనిగా తెచ్చిపెట్టుకున్నది కాదు, అది అలా వచ్చేస్తుంది ఆ కోపం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే కనుక ఈ మూడ్ స్వింగ్స్ అనేది ముఖ్యంగా అమ్మాయిలు అయితే కనుక పీరియడ్స్ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఎక్కువగా, ఎందుకంటే హార్మోన్స్ చేంజెస్ అవుతుంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. కానీ ఆ టైంలో ఉండే మూడ్ స్వింగ్స్ మనకు అర్థమైపోతుంది. నార్మల్గా ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ ఏదైతే ఉంటుందో అంటే అనవసరంగా కోపం తెచ్చుకోవడం, గట్టిగా అరవడము, అంటే చిన్నగా మెల్లిగా చెప్పే సమాధానం కూడా గట్టిగా అరుస్తూ చెప్పడం, ఇదంతా కూడా మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపించే లక్షణాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇక ఇంకొకటి ఆకలి ఎక్కువగా వేయకపోవడం. మీకు ఎంత ఇష్టమైన ఫుడ్ ఉన్నప్పటికీ సరే, మీరు ఎంతో బాగా తినే ఫుడ్ ఉన్నప్పటికీ సరే
తినాలనిపించదు, మీకు తెలియకుండానే మీకు కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు ఎందుకు ఇలా ఉంటున్నాము, ఏమైంది, ఒకలాంటి డల్నెస్తో ఉండిపోవడం, అంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉండడం. ఒక రకంగా చెప్పాలంటే బద్ధకం వస్తే ఏ పని చేయకోకుండా ఒక్కొక్కసారి అబ్బాయి రోజు ఏంటో బద్ధకంగా ఉంది, ఏం చేయాలనిపించలేదు అని ఇంట్లో సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా బద్ధకంగా ఉండడం, ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవాలనిపించడము, ఏం చేయాలనిపించకపోవడము, పైపెచ్చు ఎందుకు అలా ఉన్నావు, నీ పని నువ్వు ఏదైనా వెళ్ళి బాత్ చేయను, లేకపోతే ఏదైనా చెప్పినా కూడా, లేదా ఎవరి ఏజ్తో సంబంధం లేదు, ఈ మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది అనడానికి ఏజ్తో సంబంధం లేదు. ఈ కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇలాంటిదైతే కనుక, అంటే మానసిక ఆరోగ్యం మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే ఓహో ఇలా ఉంటే ఇది మానసిక ఆరోగ్యం పైన, అంటే ఇది మానసిక ఆరోగ్యం మనకి బాగలేనట్ట ఇలా ఉంటే అని తెలియకపోవడం ఇంకొకటి. కాబట్టి ఏజ్తో సంబంధం లేకుండా ఈ మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది అని చెప్పడానికి ఇవన్నీ లక్షణాలు. ఇంకొకటి నీరసం, ఎప్పుడూ నీరసంగా ఉండడం, అంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా నీరసం అయిపోవడము, ఇలాంటివి అన్నమాట. సో వీటన్నింటినీ, అంటే ఏదైతే మనం మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది అని చెప్పడానికి కనిపించే లక్షణాలు ఏదైతే ఇప్పటి వరకు చెప్పుకున్నామో అదొకసారి చూసుకుంటే కనుక, ఒకటి తీవ్ర నిరాశకు గురవ్వడం, డిప్రెషన్కు గురవ్వడం ఒకటి, అతిగా నిద్రపోవడం, లేకపోతే నిద్ర పట్టకపోవడం, లేదా చిన్న చిన్న విషయాలకే కోప్పడడం, ఒంటరిగా ఉండాలని కోరుకోవడం, లేదా లేజినెస్గా ఉండడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, ఆకలి వేయకపోవడం, ఇవన్నీ కూడా మన మానసిక ఆరోగ్యం బాగలేదు, క్షీణిస్తోంది అని చెప్పడానికి ప్రాథమికంగా కనిపించే లక్షణాలు. సో ఇలాంటివి కనిపించినప్పుడు, మీకు ఏదైనా అనిపించినప్పుడు, ఒకవేళ టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు అవ్వచ్చు, వాళ్ళల్లో ఇలాంటివి ఉంటే పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి విషయం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే లేదా చిన్నపిల్లలు అయితే కనుక వాళ్ళకి పూర్తిగా చెప్పడానికి రాదు కాబట్టి, అంటే స్కూల్ ఏజ్ పిల్లలు అనుకోండి, పేరెంట్సే గమనించి ఏమవుతుంది, ఏంటి, ఎందుకు ఇలా అవుతున్నారు అని చెప్పేసి తెలుసుకోవాలి. వాళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా, ఓకే ఇదా అవును ఇలాంటివి ఉంటాయి, ఇది కూడా దాని నుంచి డీవియేట్ చేయడానికి వాళ్ళని, అంటే నార్మల్గా ఉండడానికి డీవియేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ పెద్దవాళ్ళు, చాలామంది వివాహమైన వాళ్ళు అయితే ముఖ్యంగా పురుషుల కన్నా మహిళల్లోనే ఈ డిప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి ఎక్కువ కుటుంబాల్లో. ఇటు ఆఫీస్ పని చూసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో పని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ ఉండడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియకుండానే, అంటే వాళ్ళు యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేయడానికి కూడా టైం ఉండదు, ఇవే సరిపోతూ ఉంటాయి. సో దీనివల్ల మానసిక ఆరోగ్యం పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలా అనిపించినప్పుడు ముఖ్యంగా మహిళల్లో ఆ జీవిత భాగస్వామి అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎప్పుడు లేనిది అన్నీ నీకే ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయా, అన్నీ నీకే వస్తూ ఉంటాయి, అంటే హస్బెండ్ వైఫ్ని అవ్వచ్చు అనొచ్చు, లేదా పేరెంట్స్ పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు, అంటే ఇలా వాళ్ళలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు పిల్లలు అనొచ్చు, అన్నీ ఏవో ఒకటి సాకులు చెప్తున్నారా, చదువుకోవాల్సి వస్తుందని, లేకపోతే ఇది చేయాల్సి వస్తుందని, అది చేయాల్సి వస్తుందని సాకులు చెప్తున్నారా, ఎక్కడ లేనిది ఎవరికి లేనిది మీకే వచ్చిందా, ఇలా వాళ్ళని ఎప్పుడూ ఇది చేయకూడదు. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి ఏమైంది, ఓహో అంటే ఓపికగా వినాలి వాళ్ళు ఏం చెప్తున్నారు ఎందుకు అని. ఆ తర్వాత మీరు వాళ్ళని ఆ మూడ్ అవుట్ నుంచి, లేదా అదే ఆ మానసిక ఆరోగ్యం బాగలేకుండా అయిపోతుంది అన్న దాని నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అప్పటికీ కూడా అవ్వకపోతే డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి, కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వయసుతో సంబంధం లేదు, ఎందుకంటే కనుక మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. మనం ఏ పని చేయాలన్నా సరే, మీరు మీకు ఎంత నైపుణ్యం ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా, ఎటువంటి వర్క్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నా సరే, మానసిక ఆరోగ్యం బాగలేకపోతే కనుక మీరు చేసే వర్క్ పైన దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ముందుగా, అంటే మనం శారీరక ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ చాలామంది అనుకుంటారు, అంటే ఇప్పుడు కొంతమందికి అవగాహన వస్తుంది, కానీ ఇంకా అవగాహన, అంటే మానసిక ఆరోగ్యం మీద అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉండాలని చెప్పొచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల చూస్తూనే ఉంటాము, ఏముంది అన్నీ ఏవో చెప్తూ ఉంటుంది, ఏదో అడిగితే ఏదో అంటుంది, అదంటుంది, ఇది అంటుంది అనేసి మానసిక ఆరోగ్యాన్ని
అంటే అది మానసిక ఆరోగ్యం బాగలేదు అన్నది వాళ్ళు కూడా గుర్తించరు. వచ్చిన వాళ్ళకి తెలియదు, పోనీ ఇంట్లో చెప్పుకుందాము చెప్పినా కూడా వాళ్ళు కూడా గుర్తించరు. అలా కాకుండా మానసిక ఆరోగ్యం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అందరూ. సో ఏదైనా అలా అనిపించినప్పుడు, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు సో మీ వంతు ప్రయత్నం మీరు చేసి అవ్వకపోతే డాక్టర్ని సంప్రదించడం అయితే కనుక చాలా మంచిది. ఇది ఈ సమాచారం మీ అవగాహన కోసం చెప్తున్నది. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటే, ముఖ్యంగా శారీరక ఆరోగ్యం బాగలేకపోయినా మెడిసిన్స్తో క్యూర్ చేసుకోవచ్చు. మానసిక ఆరోగ్యం బాగలేకపోతే దానికి ఎన్ని మెడిసిన్స్ ఉన్నా కూడా దాని నుంచి బయటికి రావడం చాలా కష్టమవుతుంది. శారీరక ఆరోగ్యం బాగలేనప్పుడు ఎంత త్వరగా అయితే మనం కోలుకుంటామో మెడిసిన్స్తో, అంత ఈజీగా మానసిక ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కుదరదు, కొంచెం కష్టతరం. కాబట్టి మానసిక ఆరోగ్యం మీద కూడా దృష్టి సారించండి. మానసిక శారీరక ఆరోగ్యంతో ఉంటేనే అప్పుడు పర్ఫెక్ట్గా మన లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాము. అన్నిటినీ అది సంతోషకరమైన సందర్భం అవ్వచ్చు, లేదా బాధాకరమైన సందర్భం అవ్వచ్చు, లైఫ్లో ఎలాంటి హర్డల్స్ వచ్చినా సరే వాటిని ఈజీగా ఎదుర్కోగలము అని చెప్పేసి పెద్దలు చెప్తారు. ఇది ఈరోజు మన టాపిక్. అంటే మానసిక ఆరోగ్యం బాగలేనప్పుడు లేదా మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది అన్నప్పుడు కనిపించే ప్రాథమిక లక్షణాలు. కాబట్టి అందరూ మీరు గమనించుకోండి మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబంలోని వాళ్ళ ఆరోగ్యాన్ని. ఎప్పుడైనా మీ ఇంట్లో పిల్లలు కానీ, లేదా వైఫ్ కానీ, లేదా హస్బెండ్ కానీ ఎవరైనా సరే ఉన్నట్టుండి సడన్గా వాళ్ళ మూడ్ చేంజ్ అవ్వడము, లేదా అతిగా నిద్రపోవడం, సరిగ్గా తినకపోవడం, లోన్లీగా ఉండడానికి ప్రయారిటీ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక ఒక ఫ్రెండ్గా లేదా ఒక మంచి వెల్ విషర్గా అడిగి తెలుసుకొని, చాలా పేషెన్సీగా మాట్లాడి అడిగి తెలుసుకొని దాని నుంచి బయటపడే మార్గాన్ని అయితే కనుక చూసుకోవడం చాలా మంచిది.